అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఇట్టి కృపను నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, మరి ఈ రోజున మీరు వినబోతున్న మాటలను మీరు జాగ్రత్తగా మీ హృదయంలో భద్రపరచుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ దేవుని మాటలు మీకు చెప్తూ ఉన్నాను. తప్పు చేస్తే హెచ్చరించడం తప్ప? ఒక ప్రశ్న. దేవునికి స్తోత్రం. సంఘం అంటే దేవుని శరీరం. ఈ సంఘానికి ఒక కాపరి అనేవాడు ఉంటాడు. ఆ కాపరి పని ఏంటంటే గొర్రెలను కాయడం. గొర్రెలు ఎవరు అనంటే సంఘానికి వస్తున్న వారందరూ కూడా మనుషులు. ఆ మనుషులను బైబిల్లో ఈ విధంగా సంబోధించబడింది. ఏంటంటే గొర్రెలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ శరీరంలో అనగా సంఘము అనగా శరీరం అని చెప్పాను కదా, ఈ శరీరంలో అన్ని అవయవాలు ఉంటాయి. వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కీర్తనాకారుడైన దావీదు ఇలా ఆయన కీర్తిస్తూ ఈ మాటలను రచించాడు. ఏంటంటే, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ యొక్క అంతరంగంలో ఏమేమి ఉంటాయి తల నుండి కాలు వరకు అని మనం ఆలోచించి చూసినట్లయితే కళ్ళుంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, నాలుక ఉంటుంది, అందులో పళ్ళు ఉంటాయి, చెవులుంటాయి. ఇది కాకుండా ఈ యొక్క వేళ్లకు గోర్లుంటాయి, కళ్ళు, కాళ్ళు, చేతులు, గుండె, లివర్, అదేవిధంగా కడుపు. ఎప్పుడైనా ఇవి పోట్లాడడం తెలుసా? ఎప్పుడైనా పోట్లాడుకున్నాయా? అవి ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాయి. అదే ప్రకారము సంఘంలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకోవద్దు, సాడీలు చెప్పకూడదు. పాస్టర్ గారు సంఘములో ఆయన సంఘాన్ని అందరినీ ఉద్దేశించి ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. అనగా సంఘములో సంఘ కాపరికి తప్పు చేసిన వారిని హెచ్చరించే అధికారం ఉంటుంది, ఆయనకొక్కడికే ఉంటుంది. కానీ అక్కడున్న ఎవ్వరికి పెద్దలకు ఉండదు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా దైవ సేవకుడు ప్రతి ఒక్కరిని సరిచేయడానికి కాపుదల కాస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు, సరిదిద్దుతూ ఉంటాడు. ఈ విధంగా చేయడము సంఘానికి క్షేమాభివృద్ధి. మీరు అనుకోవచ్చు సంఘ కాపరి నన్నే అంటున్నాడని. తప్పండి, మీరు అలా అనుకోకూడదు. ఆయన దేవునితో సమానం, ఆయన ఒక దేవుని యొక్క దూత. కాబట్టి ఆయన ఏది చెప్తే అది నెరవేరుతూ ఉంటుంది. అలాగే పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరించాడు. 2 Corinthians 9th chapter 12వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తులు మూలముగా విస్తరించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ సందర్భంగా మరి అయ్యగారులు, సంఘ పెద్దలు మరి కానుకలను వారు తెస్తూ ఉంటారు. కానుకలను ఇవ్వమని చెప్తూ ఉంటారు, దశమ భాగములను ఇవ్వమని చెప్తూ ఉంటారు, అర్పణలను తెచ్చి ఇవ్వమని చెప్తూ ఉంటారు.
దేవునికి స్తోత్రం. అది వాక్యంలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు దానిని బట్టి మీరు నొచ్చుకోకూడదు, ఎంతొచ్చింది అని కూడా మీరు ప్రశ్నించకూడదు. ఎందుకు అనంటే బైబిల్లో చెప్పిన విధంగా ఈ చేతికి ఇచ్చినది ఈ చేతికి తెలియకూడదు. కాబట్టి సంఘస్థులు ఎవరే కానీ ఎంత ఇచ్చినా సంఘ కాపరి ప్రజలకు తెలుపకూడదు. సరే, ఆ డబ్బు వస్తే ఆ సంఘ కాపరి ఏం చేయాలి అని అంటే అది సంఘ పరిచర్య కొరకు ఉపయోగించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా సంఘములో ఆ డబ్బు వినియోగిస్తే ఆ సంఘము వరిదిల్లుతూ ఉంటుంది. అనగా ప్రజలు తీసుకొచ్చిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు డబ్బు రూపకంగా చెల్లించాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆత్మీయ ఆహారము మీరు ఏ విధంగానైతే భుజిస్తున్నారో అదేవిధంగా సంఘానికి కూడా మీరు ఈ యొక్క కానుక రూపకంగా మీరు అర్పిస్తే అది మీకు దీవెనకరమని దేవుని మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదియు కాకుండా ఇక్కడ వాక్యంలో 5వ వచనంలో 9:5వ వచనంలో, కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెను అని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచు తిని. చూడండి, హెచ్చరించాలి. ఎవరు హెచ్చరించాలి? ఎవరైతే మీ దగ్గరికి వచ్చి మీ గృహాలకు డబ్బును ఇవ్వమని అడుగుతారో, ఒకవేళ ఇవ్వకపోతే హెచ్చరించమని అపోజిట్ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొన్ని సంఘాలలో ప్రజలు పిసినాసితనముగా ఉంటారు కాబట్టి వాళ్ళ విషయమై ధారాళముగా మీరు దేవునికి ఇవ్వాలని వాక్యంలో చెప్పబడి ఉంది. అది జమ చేయాలి. ఒక్కరోజు జమ చేసి అదంతా కూడా దేవుని మందిరానికి వినియోగించాలని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి పోయిన సంవత్సరము కోతకాల పండుగ జరుపుకున్నాం. మరి ఆ రోజు జమైన ఆ యొక్క డబ్బు, దాని ద్వారా మరి మంచి కెమెరాను మేము తీసుకోగలిగినాం. అది ప్రభు మహిమార్థమై వినియోగించబడుతుంది. అప్పుడు సంఘస్థులే వినేవారు, ఇప్పుడు బయటి వాళ్ళందరూ కూడా లైవ్ చాట్ ద్వారా చూస్తూ రక్షింపబడుతూ ఉన్నారు. కాబట్టి సంఘ కాపరి సంఘములో ఏదైనా చెప్తే నొచ్చుకోకుండా మెచ్చుకోవాలని, మీ హృదయపూర్వకంగా మీ అర్పణలను మీ కానుకలను మరి ఈ పండుగ రోజున అర్పించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. ఏ విధంగానైతే శరీరంలో ఉన్న అవయవాలు ఏ విధంగా పోట్లాడుకోవో సంఘంలో మీరందరూ కూడా, అందరూ వింటున్న వారందరూ కూడా ప్రేమ కలిగి జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.